మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండూ కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు. అంటే ఈయనకి గురువు జన్మ చతుర్థాధిపతి. ఈ జన్మ చతుర్థాధిపతి అయిన గురువు వీళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళకి 5వ స్థానంలో శుక్రుల నక్షత్రంలో అంటే భరణీ నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి షష్టమ అలాగే లాభాధిపతి, షష్టమ లాభాధిపతి అయిన
ఈ యొక్క శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఈ యొక్క గురువు సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగానే పంచమ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం అనేది శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క లాభాధిపతి యొక్క శుక్రుడి యొక్క నక్షత్రం మీద కూడా అయ్యిందో వీళ్ళకి ప్రతి దాంట్లోనూ కూడా వృద్ధి అనేది, ఆ వృద్ధి లాభాల పరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కాస్త కొంచెం ఏవైతే ఆర్థికపరంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి ఆర్థిక ధనాది వృద్ధి అనేది తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు చవి చూడడం అనేది ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి అనుకూలత, ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానంలో గురువు యొక్క సంచారము, అందులో శుక్రుడు, ఎవరైతే ఈ శుక్రుడికి సంబంధించిన కోర్సుల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన రంగాల్లో ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు చూడండి యాక్టింగ్ నేర్చుకునేవాళ్ళు, లేకపోతే ఈ కళాత్మకంగా అంటే డ్యాన్స్ కానీ లేకపోతే లలిత కళలు ఇలాంటి వీటికి సంబంధించిన సంగీతము, నృత్యము, సాహిత్యము వీటికి సంబంధించిన నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు పిహెచ్డీలు వాటిల్లో ఉండే గ్రేడ్స్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వాళ్ళు జరిగే కోర్సుల్లో కావచ్చు వాటిల్లో కూడా మంచి అనుకూలత అనేది ఉంటుంది. అలాగే మంచి నూతన పరిచయాలు కావచ్చు, నూతన పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది. సమాజపరంగా కూడా మంచి మీకు కీర్తి గౌరవాలు ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బంధువర్గంలో స్నేహవర్గంలో కూడా మీ విలువలు పెరుగుతాయి. మీవేవైతే వ్యాపారాలు చేయదలుచుకున్నారో ఆ వ్యాపారాల మంచి ఉన్నతి పొంది మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు, మంచి అవకాశాలు అనేవి కూడా లభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి షష్టమాధిపతి ఇక్కడ శుక్రుడు అయ్యాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా, అంటే ఎవరైనా ఈ మూత్రపిండాలకు సంబంధించి ఇలాంటివి ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఒకటి జాగ్రత్త వహించుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, లేదు మేమంత చదువుకోలేము అనుకునే వాళ్ళు కనీసం లక్ష్మీ అష్టోత్తరమైనా సరే రోజు పారాయణ చేసుకోవడం, బొబ్బర్లని నానబెట్టిన బొబ్బర్లని గోవుకి తినిపించడము ఇలాంటివి చేయడం. లేదు మేము అలా ఇవ్వలేము, మాకు దగ్గరలో గోవులు లేవు లేదా ప్రసాదాలు లేవు అనుకుంటే ఏదైనా గుళ్ళో 1 కిలో బొబ్బర్లు తీసుకుని గుళ్ళో ఎవరికైనా, అంటే ఆ గుళ్ళో ఉండే పూజారులకు ఎవరికైనా దాన్ని దానంగా ఇవ్వడము. అంటే దానితో పాటుగా మనకి తెల్ల చామంతులు దొరుకుతాయి కూడా, తెల్ల చామంతులు కాస్త మనకి ఈ గోల్డెన్ కలర్లో కానీ లైట్ మిల్కీ వైట్ వస్త్రాలని చెప్తాం అంచున్నవి, అవి ఏదైనా వాటితో పాటు ఇక్కడ దానం ఇవ్వడం ద్వారా కొంత తీవ్రత తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ధనుసు రాశి వాళ్ళు ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా కొంత ప్రతికూలత అనేది తగ్గడం అనేది ఉంటుంది. అలాగే ఇది కూడా అంటే ఇవన్నీ ఏంటంటే కొద్దిగా డివైడెడ్గా చెప్పడం అన్నమాట. ఒకవేళ ఇది కూడా కుదరలే, మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు నవగ్రహ స్తోత్రాల్లో ఉండే ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన శ్లోకాన్ని ఇక్కడ ప్రతిరోజు కూడా వీళ్ళు 20 సార్లు చదువుకోవడం ద్వారా కూడా కొంత తీవ్రత అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో
వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్లే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.